నమస్కారం రామగోపాలరావు గారు. నమస్తే అమ్మ. సార్ రీసెంట్‌గా పొన్నం ప్రభాకర్ గారు కేసీఆర్‌ని గనుక కలవడం జరిగింది. ఈ కలవడం వెనక కారణం ఏంటి అంటే అమ్మవారి యొక్క ఆవిష్కరణ ఏదైతే ఉందో తెలుగు తల్లిది. ఆమె ఆవిష్కరణ అని చెప్తున్నారు కానీ దీని వెనక చాలా కారణాలు ఉన్నాయని చెప్పి బయట రూమర్స్ అయితే ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? రకరకాల ఊహాగానాలు, ఈక్వేషన్స్ ఎందుకంటే రాజకీయ నాయకుల మీద మనుషులకు ఏందంటే వాళ్ళ ఒక ఎథిక్స్ మీద నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే దీని మేలాడినా రాత్ మే మిల్నా అని అంటారు కదా. పొద్దున్న దాకా కొట్లాడుకోవాలి, పొద్దు కంగానే ఒకటే కావాలి. ఆ సిస్టమ్ ఫాలో అవుతుంది. పాలిటిక్స్లో ఎథిక్స్ అనేది లేకుండా పోయింది. నో మోరల్ వాల్యూస్. కాకపోతే ఒక అధికార హోదాలో విగ్రహావిష్కరణ ఏదైతే ఉందో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ తెచ్చిన దాంట్లో ఆయన ప్రధాన పాత్ర ఉంది కాబట్టి ఆయన ఆహ్వానించడం సమంజసం. దాంట్లో ఆయనకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్ పరంగా పొన్నం ప్రభాకర్ పోయి ఆహ్వానించడం తప్పేం లేదు. కాకపోతే ఒక రాష్ట్ర క్యాబినెట్ హోదా మంత్రి కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి పొన్నం ప్రభాకర్ పోయి కలిసి చేస్తారు. కాకపోతే వాళ్ళ పర్సనల్ మాట్లాడడానికి అనేది అజెండా అనేది ఏముంటుంది వాళ్ళకు? అజెండా పొన్నం ప్రభాకర్ పోతేనే మాట్లాడతారు, లేకపోతే లేదన్నది కాదు కదా. అందులో ఉన్నోళ్ళు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నారు, టచ్లు ఉన్నోళ్ళు ఉన్నారు. అదంతా వాళ్ళు మాట్లాడుకోవాలంటే వాళ్ళ పర్సనల్ అజెండాకు 12 మార్గాలున్నాయి. ఏమేమి మాట్లాడుకుంటారో ఎవరికి తెలియదు కదా. మొన్న ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఎంతమంది ఉన్నాయి అదే రకంగా. మొన్న హరీష్ మీద మళ్ళీ కేసు బుక్ అయింది. హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది 30 తారీఖు దాకా ఇచ్చేవద్దన్నది. ఇది ఏదైతే ఉందో ఇక వాళ్ళు పొలిటిక్స్ ఏదైతే ఉందో రాజకీయంలో మొట్టమొదట ప్రజాప్రాతినిధ్య చట్టము 1950 ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్, దాన్ని సవరిస్తే కానీ ఈ దేశంలో దేశం బాగుపడుతుంది. లేకపోతే ఇంకా రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు మనిషి సామాజిక మనిషి పోయి ఏదైతే ఉందో అడవి మనిషిగా తయారైనట్టు ఇదైతే తిరోగమనంలో రివర్స్ ట్రెండ్లో పాలిటిక్స్ నడుస్తున్నది ఇప్పుడు. కాబట్టి దాంట్లో ఇక మనము ఆయన పోయి కలిసిండు మాట్లాడాలంటే 12 మాట్లాడుకోవచ్చు. వేగుల ద్వారా మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ మెసెంజర్స్ ఉంటారు కదా. వీళ్ళకి సన్నిహితం ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమన్నా రాజకీయం పొలిటికల్ పార్టీస్లో ఏదైతే ఉందో ప్రజలను కిందికి అట్టడుగు ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలల్లో రెచ్చగొట్టడానికి వీళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం, వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లడం, వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లడం, ఒకళ్ళు ఎత్తి పోసుకోవడం, దుమ్ము పోసుకోవడం, అన్ని పోసుకోవడం ఉంటుంది. ఇల్లు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు ఇంట్లో అందరూ జాయింట్ వెంచర్లల్లో కలిసి బిజినెస్ పార్ట్నర్లు ఉన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నోళ్ళు ఉన్నారు. అందుకోసం ఇక్కడ పొన్నం ప్రభాకర్ కలిసిన దాంట్లో తప్పేం లేదు. వాస్తవంగా ఆయన కలవాల్సింది అధికారిక ఒక ఫంక్షన్ కాబట్టి, అది ఉత్సవం కాబట్టి, దానికి ఏదైతే ఉందో కార్యక్రమం కాబట్టి పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక మంత్రి హోదాలో ఆయన ఇన్వైట్ చేయడానికి వెళ్ళడంలో తప్పు లేదు. దాన్ని ప్రజలు రకరకాల అర్థాలు చేసుకున్నా అది అసంబంధము, దానికి సంబంధం లేని విషయం. ఆయన కాకపోతే ఆయన వస్తాడా రాడా అన్నది ముఖ్యం అన్నది. కాకపోతే వీళ్ళు విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఆ ఫోటోను అటు అధికార పక్షానికి ఇట ప్రతిపక్షాలకు అందరి సమ్మతం తీసుకొని ఇది బాగుంది, ఇది బాగలేదు, విచ్ ఈజ్ ది బెస్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు సిబిఐ డైరెక్టర్ కానీ కొన్ని ఇవి ఉన్నాయి కదా, మన దేశం లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో సెలెక్షన్ ఏదైతే ఉందో అందులో అపోజిషన్ లీడర్కు ప్రయారిటీ ఉంటుంది, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఇంకెవరు ఉంటారో ఆ రకంగా వీళ్ళు కూడా అట్లా చేస్తే బాగుండేది. వీళ్ళు కూర్పు చేసిన విగ్రహం ఏదైతే ఉందో అది టోటల్ అసంపూర్తిగా ఉన్నది. దాన్ని ఇనాగ్రేషన్ చేసినంత మాత్రాన ఏం లేదు. కానీ వీళ్ళు చేసే ముందు కాంగ్రెస్ తొందరపాటుతోనే ఏదో చెయ్యాలి మేము చేస్తామన్న మాత్రం ఇంకా 4 ఏళ్ళ టైం ఉన్నది వీళ్ళకు. ఇవాళ నుంచి ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. అంత లోపల పెట్టాలి. అంత ఆగమాగం అడవి అసంపూర్తిగా మన అడవిలో వనభోజనానికి పోయినట్టు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మీకు తెలియదు. చిన్నప్పుడు ఒకటి ఎట్లుంటుండే తెలుసా మీకు? మేము చిన్నగా ఉన్నప్పుడు చెప్తున్నాం, సంక్రాంతి ముందు కాట్రియాలు అనే ఒక ఫంక్షన్ చేద్దరు. ఎక్కడ అప్పుడు ఏంటంటే జంతువులు అన్నీ ఒక సంక్రాంతి దరిదాపుల్లో అడవిలా అది ఏదైతే ఉందో గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ గొడ్లు కానీ ఏదైనా కూడా వాళ్ళు పాపం కాపర్లంతా పశువుల కాపర్లందరూ కూడా అడవిలో గిన్నెలు తీసుకుపోయి వంట చేసుకొని పశువులన్నిటికీ వాటిని స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులేసి వాటికి తంబులేసి దండలేసి అన్నేసి వాళ్ళు ఒక ఫంక్షన్ చేస్తారు అన్నట్టు. అది ఒక దండ కడతారు. ఆ దండ కింద ఏదైతే ఉందో తోరణం కిందకి వెళ్ళి పశువులన్నింటినీ మళ్ళీ దాటిస్తారు. అదే అమ్మవారు గ్రహించాలన్నది. ఆడ మట్టి విగ్రహాలు చేసి పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి వంట చేసుకొని
తిని వచ్చే సంస్కృతి ఉండే. ఆహా. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు గ్రేజింగ్ ల్యాండ్స్ పోయినాయి, జంతువులు పోయినాయి, ఊర్లలో ఆవులు లేకుండా పోయినాయి. ఏమున్నా పాలిచ్చే గేదెలు బఫెలోస్ తప్ప కౌస్ ఎక్కడ లేకుండా లేవు. కౌస్ లేవు, ఆక్సెస్ లేవు, ఎడ్లు లేవు, దూడలు లేవు, లేగలు లేవు, ఏం లేవు. ఏమన్నా గొర్రెలు బర్రెలు తప్ప ఇంకోటి లేకుండా పోయింది. కొద్ది కొద్దిగా అందుకోసము ఇది ఏదైతుందో వీళ్ళు చేయడంలా ఆ విగ్రహ కూర్పు అన్నది వీళ్ళు చేసిన మొదటి పెద్ద తప్పు అది. అందుకోసం వీళ్ళు ఖచ్చితంగా ఇప్పటికైనా వాళ్ళు డిలే చేసి కూడా విగ్రహాన్ని మన రాముని అయోధ్య రాముని విగ్రహం కూర్పు చేసారు, ఎంత బాగుంది. ఆయన మైసూర్ అతన్ని అటువంటి వాడిని ఎంగేజ్ చేయాలి. అటువంటి వాడిని ఎంగేజ్ చేసి ఏదైతే ఉందో అక్కడ పెట్టడంలో అది ఏం మెటీరియల్ అన్నది కూడా ఎవరికి అర్థం కావాలి. ఇప్పుడు పంచలోహాలతో చేస్తే అది పర్మనెంట్ ఉంటుంది. పంచలోహాలతో లేకపోతే మంచి సాలగ్రామ శీలతో చేయాలి. సాలగ్రామ శీలతో చేస్తే ఏంటంటే డ్యామేజ్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అన్య మతస్థులు ఉన్నారు సెక్రటరీలో, ఒక హిందువులే లేరు. ఎప్పుడు ఎవరు డ్యామేజ్ చేసేది కూడా తెలియదు, అది ఇరిగిపోతుంది స్టోన్ ఫార్మేషన్ అయితే. ఇక్కడ పంచలోహాలతోని మంచి బ్రహ్మాండంగా అయిన విగ్రహాన్ని కూర్చి దాన్ని ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టలేదు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అన్నీ ఆ టైప్లో. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి మన ఎవరు కాకతీయ రాణి రుద్రమ్మ విగ్రహం కూడా ఉన్నది, అన్నమాచార్య ఉన్న తర్వాత ఇంకా సీతారామచంద్రుడు ఉన్నారు కదా. అటువంటి టైప్లో ఆ రకంగా విగ్రహాన్ని చేసి వాళ్ళు పెట్టాల్సిన బాధ్యత ఉండే. అది ఏందో అర్థం కాదు ఈ గవర్నమెంట్లో. ఈ కాంగ్రెస్ ఏంటంటే ఏవో లీడర్లు ఎక్కువ, సలహాలు ఇచ్చేటోళ్ళు తక్కువ, వాళ్ళు పాటించేది ఎవరికి వాళ్ళు వినరు. ఇక్కడ ప్యూర్లీ డిపార్ట్మెంట్ ఫాల్టు, డిపార్ట్మెంటు యాక్ట్ చేయడం అన్న దాని మీద ఇది ఉన్నది. పొన్నం ప్రభాకర్ పోయి కలిసి ఇన్వైట్ చేసినంత మాత్రాన దాంతో ప్రజలకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. వీళ్ళ వ్యక్తి పర్సనల్ అజెండా ఎక్కడున్నా మాట్లాడుకుంటారు, ఏదైనా మాట్లాడుకుంటారు. ఆయన పోవడము ఆహ్వానించడంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు.